హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ ఇంకా ఏంటి సుగుణ డైరెక్ట్ షాపింగ్ వీడియో చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అదేం లేదండి. రీసెంట్గా కొద్దిగా వర్క్ ఉండి అమ్మ నాన్న వచ్చారనమాట. ఇంకా ఆ రోజు కొద్దిగా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అలా షాపింగ్ అయితే వెళ్ళాము. ఊరికే చూద్దామని చెప్పేసి మాంగళ్యాకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వీడియో తీయలేదు, అందుకే కొద్దిగా వన్ క్లిప్ తీసింటే అది అయితే యాడ్ చేశాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి ఈ వ్లాగ్ 2 జర్నీస్, ఇంకా అప్ అండ్ డౌన్ జర్నీ వ్లాగ్ అనమాట. ఇంకా ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అంత డీటెయిల్గా చెప్తాను ఎందుకు సడన్గా ఊరికి వెళ్ళామనేది. ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి అయితే ఈ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా చూశారు కదా, ఇంకా లగేజ్ అంతా పెట్టేసామన్నమాట. ఇంకా మా వారు కొద్దిగా వర్క్ ఉండి బయటికి వెళ్ళారు. ఆ లోపు మేము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసాము. యాక్చువల్గా ఆ రోజు ఎగ్జామ్ ఉంది పిల్లలకి, ఇంకా అందుకే పంపించాము. మధ్యలో నేను డాడీ వెళ్ళి ఎగ్జామ్ అయిపోతూనే పిలుచుకొని వచ్చామన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఇంకా నేను ఏం చేశానంటే, ఇంకా లేట్ అవ్వకుండా కొద్దిగా అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేము బయలుదేరేదానికి లేట్ అవ్వకుండా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. వెజిటేబుల్స్ ఉంటే లైట్గా ఇంకా అయిపోచేద్దామని చెప్పేసి వెజిటేబుల్ పులావ్ లాగా చేసి పెరుగు చట్నీ చేశాను అనమాట. మళ్ళీ మజ్జిగ కూడా చేశాను, ఇంకా పెరుగు ఉంటే ఇంకా వేస్ట్ అవ్వకుండా. ఇంకా అదంతా నేను షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ మార్నింగ్ ఇంకా అందులో జర్నీ ఫుల్ హడావిడిలో ఇంకా చేయలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే లంచ్ కోసము లంచ్ తిందామని ఆగాము. చాలా బాగా అనిపించి అక్కడ చూస్తే ఒకటి క్యామెల్, ఒకటి హార్స్ అయితే కనపడింది. ఎంత బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇదంతా మా హోషిక ప్లస్ మా వారు అయితే వీడియో తీశారు. చూస్తున్నారు కదా, ఇంకా మా వాడు తినకుంటే ఇంకా తినిపిస్తున్నాను. మేమందరం తినేసాము, ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మధ్యలో టీ కాగాము, చాలా బాగుండింది. ఇంకా అవైతే అక్కడ క్లిప్స్ ఏం తీయలేదు నేను, అందుకే జస్ట్ పిక్స్ అయితే యాడ్ చేశాను మధ్యలో. ఇంకా చూస్తున్నారు కదా, ఈవినింగ్ అవుతూ ఉందన్నమాట. చాలా బాగా హ్యాపీగా ఉంటుంది. బట్ 2 డేస్ జస్ట్ ఆ రోజు వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ డేనే రావడం అనమాట. జస్ట్ అసలు వెళ్ళినట్టే ఉండదు అస్సలు. ఇంకా నైట్ అయిపోయింది. చూసారు కదా, మా ఊరైతే వచ్చేసాము. అన్నట్టు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే తెలియదు, డైలీ ఫాలో అయ్యే వారికైతే తెలుసు అనమాట. మా ఊరు ప్రొద్దుటూరు కదండి. ఇంకా హైదరాబాద్ నుంచి రానికి మినిమం 6 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా లంచ్కి ఆగుతాం కదా, 6 అవర్స్ 6.5 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా వచ్చేసాము. మా ఇంటికి దగ్గరే ఇలా కొత్త హోటల్ అనమాట. ఇది రీసెంట్గా అంటే 1 ఇయర్ దాటింది అనుకోండి. కొవ్వూరు గ్రాండ్ అని చెప్పేసి పెద్ద హోటల్, చాలా బాగుంటుంది. మేము టీ కాగామని చెప్పాం కదా, అక్కడ దిగామన్నమాట. పిక్స్ ఎంత బాగుంది కదా. ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ మొబైల్ కార్లో పెట్టేశాను, అందుకే తీయలేదనమాట. ఇంకా లంచ్ చేసాము. ఇంకా ఆ రోజు ఫ్రైడే ఇంకా బాగా లంచ్ చేసాము. ఇంకా బాగా అలసిపోయాం కదా జర్నీ చేసి, ఇంకా లంచ్ చేసేసి పోయి పడుకున్నాం అనమాట. ఇంకా నేను అవన్నీ క్లిప్స్ అయితే ఏం తీయలేదు, ఇంకా ఫుల్ అలసిపోయారు అందరూ. ఇంకా వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే ఎక్కువ తీసుకెళ్ళాను, ఎందుకంటే కొన్ని పాత బట్టలు అందుకుంటే ఇంకా అమ్మ అక్కడ ఎవరికైనా అనాథ పిల్లలకి అందుకు ఇస్తుందని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. అందుకే లగేజ్ ఎక్కువ ఉండింది. ఇంకా మేము ఇది నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్కే బయలుదేరిపోయాము. అసలు ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, కొద్దిగా వర్క్ ఉంది, అది అయిపోయిందనమాట. దేవుణ్ణి మొక్కుబడి అనమాట అనుకున్నాము, ఆ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అందుకే మొక్కుబడి చెల్లించుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా, సౌమ్యనాథ టెంపుల్ అనమాట. ఆల్రెడీ నేను ఒక 5 మంత్స్ బ్యాక్ నా వీడియోస్ చూస్తే దాంతో ఉంది, అప్పుడు వెళ్ళిన టెంపుల్ అనమాట. మళ్ళీ ఇప్పుడు మొక్కుబడి చెల్లించుకోవడానికి వస్తున్నాం అనమాట. ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది ఎంత మహిమగల టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్, ప్లస్ మనం ఏం కోరిక కోరుకున్నా మన కోరిక నిజాయితీ అయి ఉండాలి. ప్లస్ అది చాలా ఇంపార్టెంట్. ఒకటే ఒక కోరిక అయి ఉండాలి, అలా అనమాట. ఒకటే ఒక కోరిక కోరుకోవాలి. ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసి కోరుకోవాలి. ఇంకా తర్వాత నెరవేరిన వెంటనే స్టోరీ 1 వీక్ లోపే వచ్చి మొక్కుబడి చెల్లించుకోవాలి 108 తిరిగి. ఇంకా మాకు దగ్గర దగ్గర 5th మంత్ అనమాట కోరిక నెరవేరిపోయింది. ఇంకా ఇమ్మీడియట్గా రావాలి కదండి, మళ్ళీ కొద్దిగా లేట్ అయిపోయినా ఇంకా మళ్ళీ హుష్కాకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. అస్సలు రాలేని సిచ్యువేషన్ SA1 ఎగ్జామ్స్. ఇంక అందుకే మొక్కుబడి చెల్లించుకోవడానికి అప్పటికప్పుడు వచ్చామన్నమాట.
చూస్తున్నారు కదా! నేనేం చేశానంటే, మేము ప్రదక్షిణం చేసేది ఉష్కాన్ వీడియో తీయమని చెప్పాము. ఎంతమంది తిరిగారు తెలుసా అండి మాతో పాటి. ఆహ్, అస్సలు మాకు చాలా స్లోగా చాలా సేపు పట్టింది మేము తిరగడానికి. మేము 7:30కి వెళ్తే మా ప్రొద్దుటూరు నుంచి సౌమ్యనాథ టెంపుల్‌కి మినిమమ్ 3 అవర్స్, 2½ అవర్ పడుతుంది. ఎంత స్పీడ్‌గా వెళ్ళినా చూడండి ఇలా ఉంటదనమాట. ఎంతమంది వచ్చారంటే అంతమందొచ్చారు. ఇంకా మాకు ఆఫ్టర్‌నూన్ గుడి మూసే టైంకైతే మా ప్రదక్షిణ అయిపోయింది. మామూలుగా అయితే ఇంకా త్వరగా అయ్యేది. అస్సలు ఇంకా చూస్తున్నారు కదా! ధ్వజస్తంభం పైన కోరిక నెరవేరిన వెంటనే అదంతా డీటెయిల్స్ ఇంకా క్లోజ్ చేసే టైంకి నేను ఆడ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఫుల్ కాళ్ళైతే ఇంకా నిదానం అయిపోయింది. లాస్ట్‌లో స్పీడ్‌గా ఇంకా ఫినిష్ చేయాలని చెప్పేసి నడచాల్సి వచ్చిందనమాట. ఇంకా అందుకే ఇంక కాళ్ళు ఫుల్ నొస్తుంటే కూర్చోనున్నాను. ఇంకా మా వారు ఇంకా హోషిక వెళ్ళి ఇంకా కార్తీక మాసం ఎండింగ్ టైం అనమాట అప్పుడు. ఇంకా సారీ అండి లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నందుకు. ఇంకా నిహాల్‌కి బాలేదు అందుకే. ఇంక వెళ్ళి వాళ్ళు దీపారాధన వెలిగించారనమాట 108. ఇంక సరే అని చెప్పేసి ఇంకా నేను అలా కూర్చొని అలా క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మీకోసము తీశాను. ఇంకా మేము ఇంటికి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదా! మేము ప్రదక్షిణం చేసేసి ఇంకా అందుకే ఇంకా దగ్గరలోనే లంచ్ చేసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు ఏమి తీయలేదు. ఇంకా వీడియో ఫుల్ అలసిపోయాను. ఇంకా ఈవినింగ్ అమ్మతో కాసేపు స్పెండ్ చేసి ఇంక నెక్స్ట్ డేనే అనమాట మాకు జర్నీ. అదంతా ఇంకా లగేజ్ ఉంటాయి కదండీ! ముందు రోజుది అవన్నీ ఇంకా సర్దుకొని ఇంకా మాట్లాడుకుంటూ అలా పడుకున్నాము. ఇంక నెక్స్ట్ డేనే అనమాట స్టార్ట్ అయిపోయాము. చూడండి ఆడికి ఆఫ్టర్‌నూన్ అయినా ఎంతమంది వెలిగిస్తున్నారో. చాలా మహిమగల టెంపుల్ అండి. నందలూరు సౌమ్యనాథ టెంపుల్. మీరు ఒకసారి చెక్ చేయండి. ముందు వీడియోలో మేము తిరుపతికి వెళ్తూ వచ్చేటప్పుడు అనుకోకుండా మా అమ్మ చెప్పడంతో ఆగాము. ఆ రోజు కోరుకున్న మామూలు కోరికని స్వామి నెరవేర్చారు. ఇంకా మీరే చూడండి. ఇంకా అమ్మ కోరుకుందనమాట. కోరిక ఇంకా నెరవేరిపోయింది కదా! ఒడిబియ్యము అమ్మవారికి ఇస్తానని చెప్పేసి మొక్కుబడి. ఇంకా మీరు ఉన్నారు కదా! నీ చేత్తోనే అమ్మవారికి ఇవ్వు చాలా మంచిది. ఇంకా ఊరికి ఇచ్చేసి వెళ్దువులే అని చెప్పేసి మా ఇంటి బ్యాక్ సైడే అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇంకా వచ్చి మార్నింగే ఇంకా అందరం స్నానం చేసి వచ్చి ఇలా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అందరం మొక్కొని అక్కడికి అమ్మ కోరిక నా కోరిక 2 అయితే తీర్చేసుకున్నాము. ఇంకా రిటర్న్ జర్నీ అయితే బయలుదేరిపోయాము. సండే అనమాట ఇదంతా. ఎంత బాగుంది కదండీ! ఇలాగే పెద్దమ్మ తల్లి ఎక్కడైనా అందులో ఫుల్ గాజుల మాల. అమ్మవారు చీర ఇచ్చింది అమ్మ కట్టమని. బట్ ఆ ముందు రోజు గాజుల మాల వేశారని చెప్పేసి నెక్స్ట్ డే కడతామమ్మ అని చెప్పేసి అన్నారనమాట అమ్మవారు. ఇంకా సరే అని చెప్పేసి అందరం మొక్కుకొని ఇంకా టిఫిన్ చేసేసి డ్యాడీ ఇడ్లీ అందుకు తెచ్చింటే తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. లంచ్ అంటే ఇంకా మధ్యలో ఆగి తింటాంలేమ్మా అని చెప్పాము అమ్మకి. ఇంక అంతే అండి. నేను ఎక్కువ వీడియో తీయలేదు. మేము ఎప్పుడు ఆగే చోటే శ్రీ సాయి రెస్టారెంట్ అని చెప్పేసి మనకు హైదరాబాద్‌కి ఇంక దగ్గరలో ఒక 2 అవర్స్ ఇంకా 2½ అవర్‌లో హైదరాబాద్ వస్తదనంగా ఈ హోటల్ వస్తుంది. శ్రీ సాయి రెస్టారెంట్ అని చెప్పేసి చాలా బాగుంటాయి. వెజ్, నాన్ వెజ్ 2 ఉంటాయన్నమాట. ఇంకెప్పుడు ఇక్కడే తింటాము. బయట కొంచెం ఆడుకోనికి పిల్లలకి అలాగే స్నాక్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి అక్కడే ఆగుతూ ఉంటామన్నమాట. ఇంకా అందులో వచ్చేటప్పుడు జర్నీ చాలా లేట్ అయిపోతుంది. బట్ వెళ్ళేటప్పుడు చాలా త్వరగా వచ్చేసినట్టు ఉంటుంది. చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయారు మా వారు. మేము దగ్గరగా 10 దాటిపోయింది మేము బయలుదేరేలోపు. అయినా కూడా చాలా స్పీడ్‌గా వచ్చేసాము. కర్నూలు దాటి చాలా స్పీడ్‌గా వచ్చాము. ఇంక కరెక్ట్ లంచ్ టైంకి ఆగేసి ఇంక లంచ్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకేం వీడియో తీయలేదు. ఇంకా ఇంటికెళ్ళాక ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకేమనిపించింది? నచ్చిందా? మీరు కనుక కడప సైడ్ వెళ్తే గనక ఖచ్చితంగా స్వామివారిని మీరు దర్శించుకోండి. ఇంకా సండే అని చెప్పేసి నాన్ వెజ్ తింటున్నాము. ఇంక అయిపోయింది కదా కార్తీక మాసం అని చెప్పేసి.
ఇంకా అదే అండి. ఆ టెంపుల్ గురించిన ముందు వీడియోస్ కూడా ఉంది నా దాంతో చెక్ చేయండి. దాంతో క్లియర్‌గా తీశాను. ఈసారి ప్రదక్షిణ చేస్తూ ఇంకా ఎక్కువ వీడియో తీయలేదు. ఇంకా ఖచ్చితంగా మీరు వీడియోస్ చెక్ చేయండి. మీరు కుదిరితే వెళ్ళండి. మీకేమనిపించిందో నాతో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు